హాయ్ గైస్, నేను ఇవాళ పుదీనా బిర్యానీ అయితే తయారు చేయబోతున్నాను అనమాట. దానికోసం నేను కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుందాం. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ అంటే మొత్తం ఆయిల్ కాదు, కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది అనమాట. నేనైతే ఈ పుదీనా బిర్యానీలో బటర్ అయితే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ బటర్ అయితే వేసాను. ఇది కరిగిపోతుంది. అందులో ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, 2 అంగుళాలు దాల్చిన చెక్క, ఒక 6 లవంగాయలు వేసుకుందాం. అది అలా ఫ్రై అవుతున్నప్పుడు నేనైతే 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. దానికి సరిపడా ఒక 10 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు చక్రాల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ని తీసుకుని అందులో 2 అంగుళాల అల్లం ముక్కలు, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, నేను మీడియం సైజు కట్టలు ఒక 5 అయితే తీసుకున్నాను అనమాట. పుదీనా ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ వేగినాయేమో చూసుకో. ఇలా ఫ్రై అయ్యే దాంట్లో ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. వేసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, అదైతే వేసేసుకుందాం. క్విక్ అండ్ ఈజీ అనమాట. మార్నింగ్ బాక్సుల్లోకి, క్యారేజ్ ఆఫీసుల్లోకి వాటికి తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఒక మీడియం సైజు 2 టమాటాలు ఇలా ప్యూరీ లాగా చేసుకోవాలి. అది కూడా ఇందులో వేసుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను ఒక 3 స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నాను అనమాట. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 3 స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్. చూడండి, ఈ విధంగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం నీట్ గా కడిగేసుకున్న బాస్మతి రైస్ అనమాట. ఈ విధంగా కడిగేసుకుని వాటర్ తీసేసుకుని ఉంచుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే నానితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం. నేను ఈ గ్లాస్ తో 2.5 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. సేమ్ గ్లాస్ తో 5 గ్లాసెస్ వాటర్, అంటే 1కి 1.5 చొప్పున 2 గ్లాసులున్నర రైస్ కి 5 గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను. ఇలా పోస్తేనే కొంచెం పొడి పడతలాగా ఉంటది. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ముద్ద అయిపోతుంది. సో రైస్ కొంచెం ఈ విధంగా పుదీనాలో ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నాకైతే సరిపోయింది. ఇప్పుడు కుక్కర్ అయితే మూత పెట్టేసుకుని విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వస్తే కనుక బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. పుదీనా బిర్యానీ 3 విజిల్స్ అయితే వచ్చినాయి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. నేను 2.5 గ్లాసెస్ వేసుకున్నాను కదా, కొంచెం కుక్కర్ కి నిండా వచ్చింది అనమాట. కానీ చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. చూడండి, ఎమ్మి ఎమ్మి పుదీనా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను రైతాతో సర్వ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.